2025-26 రాష్ట్ర బడ్జెట్లో మిస్లేనియస్ జనరల్ హెడ్ 0075 కింద ప్రభుత్వం 7,916 కోట్లు చూపించింది. ఇవి ప్రత్యేకంగా ఏ డిపార్ట్మెంట్కు కేటాయించిన ఖర్చులు, చిన్న చిన్న వ్యయాలకు ఈ నిధులను వాడతారు. ఈ హెడ్ కింద 2016-17లో 131 కోట్లు, 2017-18లో 307 కోట్లు, 2018-19లో 135 కోట్లుగా ఉండేది. 2023-24లో 153 కోట్లు, 24-25లో 226 కోట్లు చూపించారు. కానీ మొట్టమొదటిసారి ఏపీ చరిత్రలో ఈ హెడ్ కింద 25-26కి 7,916 కోట్లు చూపించారు. అంటే పక్కా ప్లాన్ ప్రకారం ఇంత పెద్ద మొత్తాన్ని ఆ హెడ్లో చూపించి కూటమి ప్రభుత్వం రెవెన్యూ ఖర్చులకు ఇష్టం వచ్చినట్టు వాడేందుకు సిద్ధమయ్యారు. గత ప్రభుత్వంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని, ఎలాగైతే చైనా వంటి దేశాల్లో అధికారులను ఉరితీస్తారని చంద్రబాబు ఆరోపణలు చేశారు. మరి ఇప్పుడు మీరు రాజ్యాంగాన్ని ఉల్లంఘించి చేస్తున్న పనులకు అధికారులకు ఎలాంటి శిక్ష పడుతుందో ఆలోచించుకోవాలి. ఏపీఎండిసిని పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తూ ప్రభుత్వ ఆదాయాన్ని కూడా వారికి తాకట్టు పెడుతున్నారు. ఇదేనా సంపద సృష్టి అంటే? యాక్చువల్గా మనం ఏదైనా ఒక వ్యవహారాన్ని ప్లాన్ చేసినప్పుడు అన్ని ఖర్చులు పక్కాగా రాసుకొని ఇంకా ఏదైనా చిల్లర ఖర్చులు ఉంటాయేమో అని మిస్లేనియస్ కింద కొద్ది చిన్న అమౌంట్ పక్కన పెడతాం. ఆ చిన్న అమౌంట్ ఏ ఖర్చుల కింద వాడిందో సహజంగా ఎవరు దాని మీద దృష్టి కూడా పెట్టరు, ఎందుకంటే అది చిన్న అమౌంట్. అలాగే రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో మిస్లేనియస్ ఖర్చుల కింద ఆయా సంవత్సరాల్లో 130 కోట్లు, 307 కోట్లు, 200 కోట్లు ఈ రకంగా కేటాయిస్తే ఈ 25-26కి మాత్రం 7,916 కోట్ల రూపాయలు కేటాయించారంటే ఖచ్చితంగా ఈ సొమ్ముని మిస్యూజ్ చేయాలి. మిస్లేనియస్ అంటే మిస్యూజ్ చేయాలనే ఒక ఉద్దేశంతోనే ఇంత మొత్తాన్ని కేటాయించడం జరిగిందనేది ప్రతి వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. వాస్తవానికి గత ప్రభుత్వంలో చేసిన ప్రతి అంశాన్ని తీవ్రంగా విమర్శించిన కూటమి ప్రభుత్వం ఈరోజు ప్రతి సందర్భంలోనూ ప్రతి విషయంలోనూ ఈ రకమైన వ్యవహారాలకు పాల్పడుతూ అమౌంట్ని దారి మళ్లించేందుకో తమ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టించేందుకో చేస్తుంది. గత ప్రభుత్వాన్ని చైనా వంటి దేశాల్లో అధికారులను ఉరితీస్తారని చంద్రబాబు ఆరోపణలు చేశారు. మరి ఇప్పుడు రాజ్యాంగాన్ని ఉల్లంఘించి చేసిన పనులకు అధికారులకు ఎలాంటి శిక్ష పడుతుంది అని చెప్పి ఇందులో